హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాళ మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ వేదవ్యాస్ యోగా స్టూడియో వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో విజయవాడలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలను చూద్దాం రండి. హలో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక యోగా డే నాడు ఇంటర్నేషనల్ యోగా డే అనే 21 జూన్ గురించే కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ యోగా అనేది చేయాలనే ఉద్దేశంతో మా ఇన్స్టిట్యూట్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. స్పెసిఫికల్లీ ఈ 10th ఇంటర్నేషనల్ యోగా డే మనం 10 years కంప్లీట్ చేసాం. ఈ యోగా అనేది మన ఇండియాకి సంబంధించింది, మనం వే ఆఫ్ లైఫ్కి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, ఒక స్పిరిచువాలిటీకి సంబంధించింది. వీటన్నిటినీ మిళితం అయినటువంటి ఈ గొప్ప యోగా అనే ఈ యొక్క పద్ధతిని ప్రతి ఒక్కరికి మనము స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసి అది ఇంటర్నేషనల్ యోగా డే అని చేయడం జరిగింది. ఇది 10th యోగా డేకి ఇట్ హ్యాస్ గాట్ అ స్పెషల్ సిగ్నిఫికెన్స్, దట్ ఈజ్ యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక డిఫరెంట్ డైరెక్షన్లో చూస్తూ జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెంటో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ యోగా డేని మనం సెలబ్రేట్ చేయకపోతున్నాము. పర్టికులర్లీ ఎస్పీఏ విజయవాడ ఈ ఒక 1 week టోటల్ 1 week ఈ యోగా డే సెలబ్రేషన్స్ మేము ఇక్కడ చేద్దాం అనుకున్నాం. దాంతో మీరు కూడా కలవటం మూలాన మీ ఆర్గనైజేషన్ కూడా కలిసి అందరం కలిసి ఈ యోగా డేని మనము సెలబ్రేట్ చేసుకోవటం ఈ రోజున మొదలెట్టాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా ఎసెన్షియల్, సొసైటీకి ఎసెన్షియల్, చిన్నపిల్లల కాంచి ఎల్డర్స్ వరకు. దట్ మేక్స్ దట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ దర్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ దర్ మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువాలిటీ, and they can improve their knowledge levels, and then once they are keeping their body healthy, automatically they can perform any activity in a better way. ఆ యొక్క థింకింగ్తోనే ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఈ యొక్క 10th యోగా డే, ఈ 10th ఇంటర్నేషనల్ యోగా డేలో ఒక థీమ్ కింద తీసుకురావడం జరిగింది. దాన్ని మనం అందరం కలిసి యోగాని స్ప్రెడ్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ యోగాని స్ప్రెడ్ చేయాలి చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందేశాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఎస్పీఏ విజయవాడ 1 week ప్రోగ్రామ్, అక్షయ్ ఫౌండేషన్, వేదవ్యాస యోగా స్టూడియో ప్లస్ ఎస్పీఏ విజయవాడ, అక్షయ్ ఫౌండేషన్ ఇవన్నీ కలిసి కూడా మేము ఈ యొక్క థీమ్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందులో మా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న అందరూ కూడా యోగాని చక్కగా ప్రాక్టీస్ చేస్తూ దిస్ హ్యాస్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అన్న థీమ్తో మేము వెళ్ళాలని. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఐడియాలజీ వీ హ్యావ్ గాట్ ఇట్. ఈ 1 week వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్ లైక్ దిస్ అండ్ వీ హ్యావ్ వాంటెడ్ టు ప్రాక్టీస్ ఇట్ త్రూ అవుట్ ది ఇయర్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ స్టూడెంట్స్ కూడా అవుట్ ఆఫ్ ఇండియా మొత్తం నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ చాలామంది ఉంటారు. ఎందుకంటే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనే కాలేజ్ చాలా ఫేమస్ ఇండియా వైడ్ యూనివర్సిటీ. సో ఇక్కడ అందరితో ప్రాక్టీస్ చేపిస్తే దట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బికాజ్ దే ట్రావెల్ ఆల్ అరౌండ్. ఆ ఉద్దేశంతోనే మేము ఆల్రెడీ మా డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్, మా ఫ్యాకల్టీ అందరూ కూడా ప్రతిరోజు యోగా వాడిని ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఈవెన్ హాస్టల్స్లోనూ మా హాస్టల్స్ ఏరియాలో కూడా యోగా ప్రాక్టీస్ మార్నింగ్ 6 to 7 o'clock మేము పెడతాం జరిగింది. స్పెసిఫిక్గా సెలబ్రేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 21st యోగా అని ఈ థీమ్ ప్రకారంగా 1 week సెలబ్రేషన్స్ అని స్పెసిఫిక్గా ఇది జనాలకు కూడా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో స్పెసిఫిక్ ఇప్పుడు వెకేషన్లో ఉంది కాబట్టి జనాలు కొంతమంది ఆన్లైన్లో ఉన్నారు, ఓన్లీ స్టాఫ్ మాత్రమే రావడం జరిగింది. ఇంకా ముందు మ్యాక్సిమం ఈ యోగా డే అనే కాదు ప్రతిరోజు కూడా యోగా కూడా మేము ప్రాక్టీస్ చేస్తాం, రోజు ప్రాక్టీస్ చేస్తాం. అదేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. హలో అండి. హాయ్, మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు యోగా? నేను 5 years నుంచి యోగా చేస్తాను. ఓ, ఎలా ఉంది మీకు? అంటే బిఫోర్ యోగా ఆఫ్టర్ యోగా ఏమైనా డిఫరెన్స్ ఉందా? లైక్ ఎలాగ మీకు లైఫ్లో ఇది ఉపయోగపడింది? మాకు యోగా అంటే కొంచెం మా వెయిట్ రెడ్యూస్ అయ్యిద్ది, ఇంకా హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి. మాకు కొంచెం అది హెల్త్ ప్రాబ్లం ఏమీ ఎప్పుడు రాదు. కొంచెం నీ పెయిన్ ఉంది, ఇది కూడా తగ్గింది. ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
యోగా చేస్తే. ఓకే. సో మీరు ఇది చేస్తుంటే మరి మీకు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వెయిట్ లాస్ కానీ అవి ఇంప్రూవ్ అయ్యి తగ్గినాయా? వెయిట్ తగ్గింది మాది, ఇంకా హెల్త్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో మీ ఫ్యామిలీలో అందరు చేస్తూ ఉంటారా లేకపోతే? నేను చేస్తారండి, మా ఫ్యామిలీలో అందరూ ఎవరు చేయట్లేదండి. ఓకే ఓకే. సో ఇంకా మీరు దీన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారా? మాకు యోగా అంటే చాలా ఇష్టం, అందుకే ఇప్పుడు నేను ఆన్లైన్ చేస్తారు. ముందు వేదవ్యాస్ స్టూడియోలో వెళ్తున్నాను, ఇప్పుడు ఆన్లైన్ చేస్తాను. మాకు యోగా అంటే చాలా బాగా ఇష్టం, అందుకే ఒక్కరోజు కూడా నేను అసలు వదిలేదు. నాకు చాలా రోజు చేస్తాను, ఇంకా లైఫ్ లాంగ్ కూడా చేస్తాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, మీ పేరు? హరి అన్న పేరు. హరి గారు, మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు యోగా? సార్ ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి అవుతుంది, బట్ వేదవ్యాసులు వచ్చేసరికి 1 year 1.5 year అవుతుంది ఆల్మోస్ట్. ఓకే. సో మీకు ఎలా ఉంది వేదవ్యాస్ ఈ కాన్సెప్ట్, ఆ స్టూడియో, ఈ యోగా కాన్సెప్ట్? దిస్ టైప్ ఆఫ్ వేదవ్యాస యోగా అయితే నేను ఎక్కడ చూడండి. ఆల్మోస్ట్ అంతమంది సద్గురు యోగా చేసిన ఒక 5-6 types ఆఫ్ యోగా చేశాను. మంగళగిరి యోగా అని ఒక 4-5 modules చేశాను, బట్ దిస్ టైప్ ఆఫ్ యోగా అయితే చూడలేదు. ఎందుకంటే అనదర్ ట్రెడిషనల్ యోగా అంటే 1 type ఆఫ్ ఓన్లీ సేమ్ ఫిక్స్ ఆఫ్ ఆసనస్ ఈజ్ రిపీటింగ్ ఎవ్రీ డే, బట్ ఇక్కడ అలా కాదు. ఒక సెట్ ఆఫ్ ఆసనస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ డే. 1-2 ఆసనస్ కొంచెం కొత్తగా మనం ఇనిషియేట్ చేస్తూ ఉంటారు సార్, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే. టైప్ ఆఫ్ యోగా నేను చూడాల్సి కంపల్సరీ వింటర్ అయినా సరే షర్ట్ తడి వెళ్ళాల్సిందే. హై ఇంటెన్సిటీ సార్. కానీ చాలా మంది యోగాలో చెమటలు పట్టవు, పెద్ద వర్కౌట్ అవ్వదు అని ఫీల్ అవుతూ ఉంటారు, అంటే పరిగెడితేనే గేమ్ ఆడితేనే అని ఫీల్ అవుతారు. రైట్. సో 100% యాక్చువల్గా యోగా అంటేనే రిలాక్సింగ్, బట్ అరుణ్ సార్ దగ్గరికి డిఫరెంట్ స్ట్రాటజీ. సో ఇది కంపల్సరీ చెప్పే కదా, ఎటువంటి అట్మాస్ఫియర్ అయినా షర్ట్ వెట్ అవ్వాల్సిందే కంపల్సరీ. ఓకే, అంత వర్కౌట్ అవుతుంది కంపల్సరీ 100 హై ఇంటెన్సిటీ. ఓకే. సో మీరు ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా ఇంకా లైఫ్లో అది ఒక పార్ట్గా? ఎస్ అండ్ కంపల్సరీ. ఇప్పుడైతే ఒక్కోసారి అన్ముడిగా చేయలేకపోతాం, గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు వీ విల్ కంపల్సరీ డిఫరెన్స్ తెలుస్తుంది. హెల్త్లో కానీ, ఫిట్నెస్లో కానీ, మెంటాలిటీలో కానీ, స్ట్రెస్లో కానీ కంపల్సరీ వీ విల్ ఫైండ్ చేంజ్. సో మీ డైలీ రొటీన్లో కూడా ఇది మీ మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. 100% స్ట్రెస్ ఫ్రీ, నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, స్ట్రెస్ ఫ్రీ ఆల్సో. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి, మీ పేరు? హాయ్ సార్, మై సెల్ఫ్ శ్రీ వినయ్ బైనా. ఓకే. వినయ్ గారు. హాయ్ అండి, మీ పేరు? సాహితి. సాహితి గారు. వినయ్ గారు, మీరు ఫ్యామిలీ ఇద్దరు చేస్తున్నారు, మీరు మీ వైఫ్? యా, నేను మా వైఫ్ లాస్ట్ 5-6 years నుంచి వేదవ్యాస్తో అసోసియేట్ అయ్యి ఉన్నామండి. సో యోగా మాకు డైలీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. సో యోగా లేకుండా కష్టం. ఎక్కడికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా కూడా ఏదో ఒక 2-3 ఆసనాలు చేసి యూస్ టు, అంటే బాడీ ఆ యోగా ఎక్సర్సైజ్కి అలవాటు పడిపోయాం మేము. సో యోగా ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అండి. ఓకే. నార్మల్ జిమ్కి యోగాకి వాట్ డిడ్ యూ ఫైండ్ ది డిఫరెన్స్? ఫ్లెక్సిబిలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్సిబిలిటీ, తర్వాత స్టామినా వస్తుంది. అంటే దేని ఇంపార్టెన్స్ దాందే, బట్ యోగాకి ఏంటంటే మనం స్టామినా పెరుగుతుంది, మన నీస్ అవి స్ట్రాంగ్ అవుతాయి, ఇంటర్నల్గా మజిల్స్ అవి స్ట్రెచ్ అవుతాయి. ఓకే. ఫుల్గా ఓవరాల్ బాడీ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. మెయిన్లీ ఫర్ ఉమెన్ కూడా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. అవును. వి ఫీల్ వెరీ హెల్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది తెలుస్తుంది, బాడీ ఫ్రీనెస్ తెలుస్తుంది ఫస్ట్. ఈ జాయింట్స్ అవన్నీ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అయ్యాక బ్యాక్ బోన్స్ అవన్నీ కూడా స్ట్రెంథనింగ్ వస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే ఓకే. బ్యాలెన్సింగ్ బాడీ అండ్ బ్యాలెన్సింగ్ మైండ్ అండి. వాట్ ఐ ఫీల్ ఇస్, సీ ఇఫ్ యు ఆర్ స్ట్రెస్ఫుల్, నీకు షాప్లో స్ట్రెస్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది, కానీ యాజ్ ఫర్ ద యోగా ఇట్ హెల్ప్ మీ అవుట్. ఐమ్ టెల్లింగ్ మై మైండ్, ఓకే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్, ఏదో జరగకూడదు జరిగింది, లెట్స్ కీప్ అవర్ సెల్ఫ్ కామ్. సో అంటే మెంటల్ స్టెబిలిటీ బాగా నేర్చుకున్నాను, అది బాగా అలవాటైంది. సో ఎంత వర్క్ ప్రెషర్ అయినా కూడా ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్ అండ్ స్టే కామ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అందుకనే ఇందాక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అందాను. సో దిస్ ఇస్ మచ్ నీడెడ్ ఇన్ టుడేస్ వరల్డ్. అందుకని కరెక్ట్. సో మీరు రేపు నెక్స్ట్ మీ పిల్లలతో కూడా చేపిస్తారు ఖచ్చితంగా? ఇంకా షూర్ అండి. అది మాత్రం స్టేయింగ్ ఫిట్ ఈస్ స్టేయింగ్ healthy
నౌ నాట్ వెల్తీ ఈస్ హెల్తీ, నౌ ఇట్స్ హెల్తీ ఈస్ వెల్తీ. కరెక్ట్. సో వాళ్ళు ఏజ్ నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇంక మీ ఏజ్కి వచ్చేటప్పుడు దే విల్ బికమ్ ప్రొఫెషనల్స్ అండ్ దే విల్ డూ ఇట్ ఎవ్రీ డే ఇన్ దేర్ లైఫ్. హోప్ఫుల్లీ మంచి ఉంది కాబట్టి మంచి స్పెక్ట్ చేస్తే బాగుంటుంది. సో తను కూడా పాప కూడా ఇవాళ యోగా ఇంటర్నేషనల్ డేకి వచ్చి ఎక్సర్సైజ్ అయింది. కొంచెం ప్యాషన్ ఉండటం మూలంగా కదా వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్స్ వాట్ సీయింగ్ యూ దే గాట్ ఇన్స్పైర్డ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి, హలో, మీ పేరు? అనురాధ. అనురాధ గారు, మీరు యోగా చేయగలుగుతున్నారా? ఎప్పటి నుంచి చేస్తున్నారు అసలు? మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ అసలు? ఏజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్, 40+. ఓకే. బట్ నేను వచ్చిన కొత్తలో నేను చేయలేనేమో అనుకున్నా. బట్ నౌ నేను అన్ని నా బాడీ ఫ్లెక్సిబుల్గా అయింది. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆసనాస్ అన్నీ బాగా చేస్తున్నాను. హెల్త్ కూడా ఇప్పుడు ఇది వరకు కన్నా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చూసి నా పిల్లలు జాయిన్ అయ్యారు. US నుంచి వచ్చి మరీ జాయిన్ అయ్యారు. సో నేను ఇన్స్పిరేషన్ అయ్యాను వాళ్ళకి. అవును, అంటే మీలో ఇంప్రూవ్మెంట్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. తోటి నేనే అందరికి చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ నా ఏజ్ అబౌట్ 250, కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏజ్ ఇస్ ఎ నంబర్. ఇన్ యోగా ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్. ఆఫ్టర్ 6 months నేను ఆ మాట చెప్పగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఇన్ వేదవ్యాస్ యోగా స్టూడియో. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా హెల్త్ కూడా ఫిట్గా ఉందమ్మా ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మనం డాక్టర్ వైఎస్ రావు గారు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి లైబ్రేరియన్ అండ్ యోగా ఇన్ఛార్జ్, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ అన్నీ ఈయనతో ఒకసారి మాట్లాడదాం. హలో సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్, మీరు యూనివర్సిటీలో యోగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారా స్టూడెంట్స్తో? పిల్లలకి గత సంవత్సరము ఒక 6 months కంటిన్యూస్ ప్రోగ్రామ్ పెట్టించాము. వీక్లీ ట్రైస్ 3 days, ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి 7 o'clock 1 hour ప్రోగ్రామ్ కంటిన్యూస్లీ 3 months చేయించున్నాం. అది ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్. హౌఎవర్ అది కాకుండా కూడా ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక వీక్ లాగ్ ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము. ఈ మధ్యలో యోగా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 21st ద లాస్ట్ డే ఫర్ ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, సో ఇప్పటి నుంచి ఈ వీక్ అంతా జరుగుతూనే ఉంటుంది ఏదో ప్రోగ్రామ్. అది చూస్తే మీరు కూడా చాలా ఫిట్గా ఉన్నారు. మీరు కూడా ఏమన్నా? బేసికలీ ఐఎమ్ athletic and I used to run marathon. I used to participate marathon 21K and 10K, 5K. Generally I used to run, and recently I got first prize in Vijayawada above 50 category. Above 50 and above 50 category. I'm 56 year old and అసలు age 5K and 23.27 minutes లో కొట్టాను. సో కంప్లీట్ చేశాను. దాని గురించి అదే విడుదల రజనీ గారు అండ్ పిటి ఉషా గారు వచ్చి ఇచ్చారు ఆ టైంలో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఐఎమ్ బేసికలీ యూస్ టు రన్ ఎవ్రీ డే. సో 5 kilometers at least run practicing. Apart from that I do yoga and for yoga అనేది ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది సార్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి హ్యూమన్కి వెరీ మచ్ ఎసెన్షియల్ సార్. సో యోగా లేకపోతే నథింగ్ సార్. యోగా ఈజ్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది హ్యాబిట్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ గ్రోయింగ్ యాక్చువల్లీ. సో మన లైఫ్లో ఒక హ్యాబిట్గా తీసుకుంటే అది మన హెల్త్కి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెంగ్త్ తగ్గించడం కాకుండా ఫిజికల్ ఎబిలిటీస్ కూడా, దానివల్ల మనం థింకింగ్ కూడా ఎంపవర్మెంట్ ఉంటుంది. సో దానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ యోగా డే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు దిస్ ఇయర్. ఇది యాక్చువల్లీ 2014 స్టార్ట్ చేశారండి. 10 years అయిపోయింది యాక్చువల్లీ. 1 decade కంప్లీట్ అవుతుంది దీనిపై. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ఎవరి ప్రతి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. హెల్త్కి అనేది ఉండాలి కదా సార్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో వెరీ మచ్ ఎసెన్షియల్ ఇట్ ఈస్. ప్రతి ఒక్కరు చేయాలని చేయవలసింది సార్. అండ్ తప్పకుండా నాకు తెలిసి మీ స్టూడెంట్స్ అంతా మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అవుతారు. స్టూడెంట్స్ ఆల్సో బికాస్ ఐఎమ్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ ఎర్లియర్. నౌ I given to someone.
and yoga and healthcare I am taking care of. And now people, students, when you see me, they sir, we cannot compete with you, sir. People say, because they have come like with me. So when you participated, we students also participate in the marathon. Many people behind me. So Okay. it is they are. I am a motivation for some of the. కరెక్ట్ అండ్ దట్ మీరు ఈ ఏజ్ లో అంత బాగా చేస్తున్నారంటే ఇట్ ఇస్ ఏ మోటివేషన్ ఫర్ దెమ్. 56 sir now. By the grace of God, I am my knees are good. Maybe doing all this, your practice on all this, that's the reason you are very man perfect, sir. perfect. That is Correct. important, sir. Correct. Life is very much essential, sir. Thank you, sir. Thank you for your golden words. Thank It's a very good inspirational talk. Thank with you very much, Thank you so sir. Thank much. you, sir. Thank you. ఇవాళ మనం వేదవ్య స్టూడియో హెడ్ ట్రైనర్తో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తారు అన్న. హాయ్ మిస్టర్ అరుణ్. Yeah, hi. హాయ్, హౌ ఆర్ యూ? Yeah, good. Yeah, I'm good. This is my team, right? And we have like yoga studio named Vedavyasa Yoga Studio, right? So I came from the North India to open the studio, and like we have 3 branches, like Vijayawada, Tadipalli, and Tadigadapa. And we are giving very best service in yoga studio, yoga classes in Vijayawada overall. And we have like morning, like morning 6 to 10 and the evening 4 to 8 o'clock batches, different batches. And here we are teaching more than 1,000 people in this 3 years. And we are giving very best service in Vijayawada, like those who are coming for a fitness, inch loss, weight loss, like knee pain, back pain. We are taking care and we are curing within 3 months, right? We're giving best result in 3 months, and that's all. ఓకే, వాట్ ఈస్ మామూలు వేరే యోగా సెంటర్స్కి మీ వేదవ్యాస్ యోగా స్టూడియోకి ఏంటి డిఫరెన్స్? చాలా చోట్ల చాలా తక్కువకే ప్రతి చోట యోగా నేర్పిస్తారు. మామూలుగా మీరు చెప్పే యోగాకి వాళ్ళు చెప్పే యోగాకి ఏంటి డిఫరెన్స్? Yeah, we have like every day we are teaching different kind of yoga. Like we have a different type of yoga, means like 26 forms of yoga. So every day different you're going to do asanas, pranayama, mudra, and Surya Namaskara. This is a difference in us. సో ఎవ్రీ డే దేర్ ఇస్ డిఫరెంట్. Yeah, we have a different, every day we have a different asanas, pranayama every day. Yeah. ఓకే. సో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? Yeah, we 3 branches in Vijayawada, like Gronak Colony, Tadipalli, and Tadigadapa. Online classes also. Yeah, we have like we are running the online classes like different batches. We have like we have international clients also. Like we are teaching online international clients like US and UK, and now we are like went to Dubai also. Now we have a Dubai client also. Oh, very good. So people from all over the world are taking classes from you. Yoga is union, right? You have to give the best service to the yoga to them, so that they can make the body fit, right? Because health is like we have to make the people healthy. Not like that only particular person we have to healthy, like young people. Not like that. Young to old, everybody has to do yoga, so that every like particular person will be healthy. So no need like nobody will be sick, and they will healthy lifestyle. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Okay. అది వ్యూవర్స్, ఇవాళ మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాం. యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. అండ్ యోగా వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో, ఎందుకు చేయాలో, చేయటం వల్ల వాళ్ళ లైఫ్లో ఏమేం చేంజెస్ అయినాయో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. యోగా అనేది జస్ట్ ఫిజికల్ హెల్త్కే కాదు, మెంటల్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలని కోరుకుంటూ మీ రామ్, City 24/7 signing off. Bye.